గోధుమ పిండి, పేని రవ్వ లేక బొంబాయి రవ్వ, పెరుగు, కరివేపాకు, పచ్చిమిర్చి పేస్ట్ వేసి పెరుగు వేసి బాగా కలుపుకొని పిండిలో ఇలా దోశలు వేసుకుంటే అట్లు బాగా వస్తాయి. పుల్లగా చాలా బాగుంటాయి. కాస్త ఉప్పు, సోడా పొడి వేసుకొని ఇలా వేసుకున్న తర్వాత కాస్త కొద్దిసేపు ఇలా మూసామంటే బాగా మగ్గుతుంది దోశ. ఇలా ఒక 2 నిమిషాల తర్వాత తీసేసి ఎంతో టేస్టీ అయిన మన అప్పటికప్పుడు చేసుకునే ఇలాంటి దోశలు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇందులోనే కాస్త అల్లం ముక్కలు అవి కూడా సన్నగా మన మిక్సీలోనే అంత మెత్తగా పేస్ట్ లేకుండా వేసుకున్నామంటే చాలా ఇష్టంగా తింటారు. జస్ట్ ఇలా పెన్నం బాగా వేడయ్యాక ఇదిగోండి ఇలా కలిపాను పిండి. ఇలా ఉండాలి పిండి లూజ్గా. ఇలా బాగా పెన్నం వేడయ్యాక ఇలా వేసుకోవాలి. ఇలా చిన్నగా వేసుకుంటే చాలా బాగా వస్తాయి. కాస్త టైం పడుతుంది. పిల్లలకి అప్పటికప్పుడు వేసి నీకు ఆరోగ్యానికి, హెల్త్కి, టేస్ట్కి చాలా బాగుంటాయి ఇవి. ఇప్పుడు కాస్త ఇందులోనే దీని మీద ఆయిల్ వేసేసి ఇలా కొద్దిసేపు మూసి ఉంచి మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే ఇలా దోశలు అట్లు రెడీ అయిపోతాయి. ఎంతో టేస్టీగా ఉండే, చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగున్నాయో. ఇలా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పుల్లగా అల్లం ఘాటు. ఇది వచ్చేసి ఉల్లి ముక్కలు, ఒక 2 వెల్లుల్లి, కారం, ఉప్పు వేసి ఇలా మనం పేస్ట్ చేసి ఈ దోశ మీద ఇలా రుద్ది